దేవాదాయ భూములకు కాపలాదారుగా ఉండాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ భూబకాసుడిలా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఆరోపణలు గుప్పించారు. రెడ్ బుక్ అండ చూసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం కొత్తపేటలోని ఓ ప్రముఖ హాల్ నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులకు దేవుడిపై నమ్మకం లేని వ్యక్తులను పలు పోస్టుల్లో నియమించడం సిగ్గుచేటని అన్నారు. రామచంద్రమోహన్ 5,000 ఎకరాల దేవుడి భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. రామచంద్రమోహన్ పై గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రామచంద్రమోహన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో నిరూపించాలని ఈ సందర్భంగా ఆయన ఛాలెంజ్ చేశారు. నమస్కారం. హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేని వ్యక్తి, హిందూ దేవుళ్ళంటే లెక్కలేని వ్యక్తి, రెడ్ బుక్ అండ చూసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖలో రెచ్చిపోతున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ ఇతను సుమారు 5,000 ఎకరాలు దేవుడి భూములు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి, అదేవిధంగా హిందూ దేవుళ్ళకి నష్టం కలిగేలాగా సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల తక్కువ రేటుకి అన్యాక్రాంతం చేసి 1,000 కోట్ల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా హిందూ దేవుళ్ళ భూములకి, సత్రాలకి, ఆలయాలకి కాపలాదారుడుగా ఉండమంటే మీరు ఇష్టానుసారం 1,000 ఎకరాల భూముల్ని, 1,000 కోట్ల రూపాయల్ని కొట్టేచేలా తయారైనటువంటి మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో భూ బకాసురుడే అనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతోంది. అసలు రామచంద్రమోహన్ గారికి ఎండోమెంట్ కమిషనర్గా ఉండేటువంటి అర్హత లేదు. మీరు కేవలం అడిషనల్ కమిషనర్ మాత్రమే. అడిషనల్ కమిషనర్గా మిమ్మల్ని నియామకం చేయాలన్నా కూడా మీ ట్రాక్ రికార్డ్ మొత్తం చాలా నిజాయితీగా, నిబద్ధతతో హిందూ దేవుళ్ళకి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాము. గతంలో ఐఏఎస్గా పనిచేసినటువంటి అర్జున్ రావు గారు కానీ, హరి జవహర్ లాల్ గారు కానీ, సత్యనారాయణ గారు, అనురాధ్ గారు, ఇలాగ అందరూ ఐఏఎస్గా పనిచేశారు కదా. కానీ అర్హత లేకపోయినా రామచంద్రమోహన్ గారిని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా దేవాదాయ శాఖ కమిషనర్గా పనికిరారా? నీతి నిజాయితీ పరులైతే దేవాదాయ శాఖ కమిషనర్గా పనికిరారా? అవినీతి పరులైనటువంటి రామచంద్రమోహనే మీకు ఏ కారణంగా మీరు అతన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ఏ కారణంతో అర్హత లేకపోయినా కొనసాగిస్తూ ఉన్నారు? ఏ అర్హతతో అతని అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అవినీతి పరుడైతేనే దేవాదాయ శాఖ కమిషనర్గా అర్హుడా అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగనే అర్హత లేకపోయినా రామచంద్రమోహన్ గారు ఈరోజు ఎండోమెంట్ కమిషనర్గా కొనసాగుతూ ఉంటే ఆయనకి మొత్తం 3 పదవులు ఉన్నాయి. ఒకటి అడిషనల్ కమిషనర్, నువ్వు దేవాదాయ శాఖ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తా ఉన్నావు. మరి జోన్ వైజ్గా ఉన్నటువంటి ఏడీసీ 1, ఏడీసీ 2 ఇంతవరకు మీ దగ్గరే పెట్టుకొని ఎందుకు ఆ 2 పోస్టుల్ని నియామకం చేయకుండా మీ దగ్గరే పెట్టుకున్నారు? ఏడీసీ 1, ఏడీసీ 2 ఈ 2 పదాలు కూడా మీరే ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు? గత 14 నెలలుగా ఈ 2 పదాలు కూడా ఎందుకు వేయట్లా చెప్పండి.
మీ మీద మళ్ళీ ట్రిబ్యునల్ కమిటీ వేస్తారన్నా. అట్లాగే రామచంద్రమోహన్ గారికి ఇంకొక పెద్ద సామాజిక వివక్ష కూడా ఉంది. ఆయనకి ఓసీలంటే చాలా ప్రేమ, బీసీలంటే బాగా ద్వేషం. ఓసీలంటే అవినీతి చేసిన, అక్రమాలు చేసిన, దేవుడు భూములు కొట్టేసిన, కుండీలు కొట్టేసిన వాళ్ళు ఓసీలు అయితే వాళ్ళకి సస్పెన్షన్ ఉండవు, ప్రమోషన్ ఉంటాయి. వాళ్ళకే ప్రమోషన్ ఉంటాయి. అదే బీసీ అధికారులు అయితే మాత్రం ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది, ఎమ్మటే వివక్ష చూపుతాడు, సస్పెండ్ లెటర్ ఎమ్మటే స్పాట్లో డెలివరీ అయిపోతుంది, ఎమ్మటే జారీ అయిపోతుంది. ఎందుకంటే తిమ్మానాయుడు గారైనా, సురేష్ గారైనా, విశ్వనాథ్ రాజు గారైనా, చక్రవర్తి గారైనా వీళ్ళందరూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళు ఏ అవినీతి చేసినా, అక్రమం చేసినా వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు, అవినీతి చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన హేమలత గారైనా, నాగరాజు గారైనా, సీతారామయ్య గారు లాంటి వాళ్ళు అయితే ఏమంటే సస్పెన్షన్ ఉంటుంది. మా రామచంద్రమోహన్ గారికి బీసీల పట్ల అంత వివక్ష ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈయన మీద ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. అదే సింహాచలం భూములకు సంబంధించిన వేల కోట్ల రూపాయల అవినీతి అయినా, మాన్సాస్ ట్రస్టీకి చెందిన వందల కోట్ల రూపాయల అవినీతి అయినా, అన్నవరం అయినా, ఎక్కడైనా అవన్నిటినీ కూడా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా కమిటీలో వేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ మీ ట్రాక్ మొత్తం కూడా అవినీతి, అక్రమాలు, అమ్మేడాలు, 3 మెన్ కమిటీ విచారణలో, విజిలెన్స్ కమిటీ విచారణలో ప్రతి చోట మీరు పనిచేసిన ప్రతి చోట అవకతవకలు, అవినీతి. అట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారు అసలు ఎండోమెంట్ కమిషనర్ గా అర్హత లేదు. అయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రామచంద్రమోహన్ గారిని అడిషనల్ కమిషనర్ గా, అంటే దేవాదాయ శాఖ కమిషనర్ గా నియామకం చేశారు. మీ పదవీ కాలం 6 నెలలే ఉండాలి. సర్వీస్ రూల్స్ 49 ప్రకారం, ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం మీరు 6 నెలలు మాత్రమే దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి నచ్చింది మరొక 6 నెలలు ఉండగలరు. కానీ సంవత్సరం జరిగిపోయిన తర్వాత కూడా మీరు దేవాదాయ శాఖ కమిషనర్ గా ఎలా కొనసాగుతూ ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తాను. ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం అనుమతించకపోయినా మీరు ఏ రూల్ ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్ గా ఇంకా రామచంద్రమోహన్ గారిని కొనసాగిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో అనేక ప్రభుత్వాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖ కమిషనర్ గా ఐఏఎస్ఎల్ని నియామకం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దగ్గర 15 కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు రామచంద్రమోహన్ గారు కలిసి పంచుకోవడానికి జీవో నెంబర్ 888 కూడా పక్కన పెట్టి 46 మందికి అక్రమ పద్ధతిలో ప్రమోషన్ ఇవ్వడానికి 15 కోట్ల రూపాయలు కాజేసి రంగం సిద్ధం చేశారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా, అందుకు సంబంధించిన ఆధారాలు మీకు కూడా పంపిస్తాను. 888 జీవో కోర్టులో కంటెంప్ట్లో ఉండగా ఏ విధంగా మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్లకి ప్రమోషన్ ఇస్తారో మీరు సమాధానం చెప్పాలి. అట్లాగే
ఇంకొక విషయం, అన్నవరం ఈవో రామచంద్రమోహన్ గారికి అన్నవరం ఈవోగా ఉండేటువంటి ఇప్పుడు చక్రధరరావు గారికి ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకి కూడా 888 జీవోలో అర్హత లేకపోయినా ఆయన దగ్గర కూడా జీవో నెంబర్ 888ని అడ్డం పెట్టుకొని 2 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకి మంత్రి గారు ఈయన, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈయన కలిసి అన్నవరం ఆలయ ఈవోగా మొన్నే ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పుడో తెలుసా? 13 ఏప్రిల్ 2026 అందుకు సంబంధించిన ఉత్తర్వులు. మీరు చెప్పండి, ఆయన 888 జీవో ప్రకారం అర్హత ఉందా? టీపీసీలో క్వాలిఫై అయ్యారా? కోర్టులో ఈ మ్యాటర్ పెండింగ్ ఉండగా మీరు చంద్రశేఖరరావు గారికి ఎఫ్ఐసి తగిలిచ్చే ఏ విధంగా ప్రమోషన్ ఇచ్చారు? 2 కోట్ల రూపాయల అవినీతి డబ్బులు తీసుకునే కదా మీరు ప్రమోషన్ ఇచ్చింది. దీంట్లో మీరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పంచుకున్న మాట మీద ఈయన చేసి క్యాడర్ అసలు చెప్పండి. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది కదా. అట్లాగే రామచంద్రమోహన్ గారిని అసలు వైసీపీ ప్రభుత్వం ఆయన మీద 2021లో 3-man కమిటీ వేసి విచారణ చేయమని చెప్పారు. ఆ రోజు 3-man కమిటీలో ఇతరు సింహాచలం కానీ, మాన్సాస్ ట్రస్ట్ కానీ, అన్నవరంలో కానీ అనేక అవకతవకలకు పాల్పడ్డారని, 3000 ఎకరాలకు పైగా సింహాచలం భూముల్ని ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారని, వేల కోట్ల రూపాయలు అక్రమాలకి పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో చేరిన తర్వాత ఇతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే కోర్టుకు వెళ్ళి ఇతను ఇంకా విచారణలో ఉంది కాబట్టి, నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా జరగలేదు కాబట్టి నన్ను పోస్టింగ్లో తీసుకోమని చెప్పారు. కోర్టు కూడా మీ గురించి ఏం చెప్పిందంటే మీరు మంచోడనో, మీరు ఉత్తముడనో, మీ మీద ఎటువంటి తీర్పు ఇవ్వట్లేదు. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మీ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాన్ని మీరు అడ్డం పెట్టుకొని పోస్టింగ్ తెచ్చుకొని ఈ రోజున అక్రమ పద్ధతిలో దేవాదాయ శాఖ కమిషనర్ అయ్యారు. మీరు తెచ్చుకున్నట్టు ఆర్డర్ ఇది కూడా మీరు తెచ్చుకున్న ఆర్డరే. ఈ ఆర్డర్లో మీరు కావాలని చదువుకోవచ్చు, మీకు కూడా పంపిస్తాయి. ఎక్కడ కూడా రామచంద్రమోహన్ గారు మంచోడని చెప్పాల కోర్టు. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగలేదు కాబట్టి తీసుకోవద్దని చెప్పారు, అంతే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేశాక ఇతని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా కోర్టు చెప్పింది. అయినా కూడా ఇతను ఏ విధంగా పోస్టింగ్లోకి వచ్చారు. దీంతో పాటు ఇంకొక పెద్ద విషయం ఏంటి తెలుసా? రామచంద్రమోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ కూడా, కూటమి పార్టీ కూడా 2024 నవంబర్ 14న వాళ్ళు కూడా కమిటీ విచారణ చేశారు. 2024 నవంబర్ 14న కూడా రామచంద్రమోహన్ గారి మీద 3-man కమిటీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే కమిటీలో 3-man మెంబర్స్ పెట్టారో అదే 3-man మెంబర్స్తో విచారణ చేయాలని రామచంద్రమోహన్ మీద తెలుగుదేశం పార్టీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకు దర్యాప్తుని నిలిపివేసింది? రామచంద్రమోహన్ మీద మీకు అంత ప్రామించి
ఎవరు రామచంద్రమోహన్ మీద దర్యాప్తు జరగకుండా అడ్డుపడ్డారు? రామచంద్రమోహన్ అవినీతి ప్రసాదాన్ని నారా లోకేష్ గారికి ఇచ్చారా? చంద్రబాబు గారికి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా? లేకపోతే మంత్రి రానం నారాయణ రెడ్డి గారికి ఇచ్చారా అవినీతి ప్రసాదాన్ని? అందుకనే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిలిపివేసి ఎవడైనా సరే అడిషనల్ కమిషనర్ పదవి ఇస్తారా? మీరే విచారణ చేయమని, అది కూడా ఎవరితో? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 men కమిటీలో ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళనే వాళ్ళతోనే తిరిగి మీ మీద గట్టిగా మాట్లాడారు. మార్చి 31, 2026 బీజేపీ మాట్లాడలేదా? రామచంద్రమోహన్ సలహాలు తీసుకొని ఆ హిందూ దేవాలయం కాజేసేటువంటి ఆ బకాసురుడి సలహాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన 1.5 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికి చర్చలు చేస్తారు కదా. బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చిన మాట వాస్తవమా కదా? చంద్రబాబు నాయుడు గారు మీరు 1.5 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి రంగం సిద్ధం చేయబోతే బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అచ్చుకున్నారా లేదా? మిమ్మల్ని హిందూ ద్రోహనాలా ఏమనాలి? మీరు సమాధానం చెప్పండి. ఏమనాలి మిమ్మల్ని? హిందూ దేవుడుకున్న 5 లక్షల ఎకరాల భూముల్లో 1.5 ఎకరాల భూముల్ని మీరు ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేయలేదా? బీజేపీ వాళ్ళు మార్చి 31 కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వలేదా? చెప్పండి. దీని మీద పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ మాట్లాడు. ఆయన కోరుకొని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా. ఎందుకంటే ఆయన కూడా పాప ప్రక్షాళనని సనాతన ధర్మం అని మాట్లాడారు కదా. ఆయన కోరుకొని బయటకు వచ్చాక మాట్లాడతాం ఆయన పాత్ర గురించి కూడా. ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు మౌనం వేయించి దమ్ముంటే నేను మాట్లాడిన అన్ని మాటలు కూడా ఆధారాలతోనే మాట్లాడతాం. హిందూ భక్తులు మోదుకోవాలి, హిందూ సమాజం మేల్కోవాలి, స్వామీజీలు బయటకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల, హిందూ సత్రాల పట్ల, హిందూ ధర్మం పట్ల చేస్తున్నటువంటి అక్రమాల మీద మీరు పోరాటం చేయాలి. చేయకపోతే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడారు, ఏ విధంగా హిందూ దేవాలయాల భూములను కాపాడారు, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసేలా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అంశాల్ని తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ తక్షణమే అర్హత లేని రామచంద్రమోహన్ని పదవి నుంచి తొలగించాలి, ఐఏఎస్ అధికారిని నియమించాలి, ఆయన మీద విచారణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తాము. Like, subscribe and press the bell icon for new updates.